ప్రధానమైన అంశంగా ఉంది. మిడిల్ క్లాస్ మెలోడీ నేటి నుంచే జీఎస్టీ 2.0 సంస్కరణలు మధ్యతరగతి ప్రజలకు కాస్త ఆదా అంటూ అన్ని పత్రికల్లోనూ ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. పురుషోత్తరెడ్డి గారు, ఈ జీఎస్టీ సంస్కరణలు స్వాగతించదగినవేనా? ప్రధానమంత్రి గారే స్వయంగా నిన్న మళ్ళీ మాట్లాడారు. అయితే ఒక ప్రధానమైనటువంటి విమర్శ ఏమిటంటే, ఉత్తరాదికి సంబంధించిన పొరాటో మీదేమో ట్యాక్స్ లేదు, ఇడ్లీ దోశ దక్షిణాదికి సంబంధించిన వాటి మీద ట్యాక్స్ వేస్తున్నారన్న దాని మీద. సో సంక్షిప్తంగా దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? కుమ్మయ్య గారు, జిఎస్టీలో తీసుకున్న స్లాబుల్లో మార్పులు కానీ వాటిని ఆహ్వానించదగ్గ పరిణామం నేను కాదన్నాం. అయితే మీరు ఎందుకు తీసుకొస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సరే, బీహార్ ఎన్నికలు అవన్నీ కాస్త పక్కన పెడితే అన్నిటినీ తీసుకురావాలి కదా. ఈరోజు పెట్రోల్ ఉత్పత్తులపైన ఎందుకు జిఎస్టీ తీసుకురావట్లేదు? ఇది కుట్ర అంటా నేను. ఎందుకంటే జిఎస్టీ పెట్రోల్ పైన తీసుకొచ్చేస్తే ఎంత ధరలు పెరిస్తే అంత కేంద్రానికి రాష్ట్రానికి వాళ్ళ వాటాలు వాళ్ళకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? సెస్ల పేరుతో 100% వాళ్ళే కొట్టేస్తున్నారు. మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సవాల్ చేశాడు, పత్రికా ప్రకటన ఇచ్చాడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఆంధ్రప్రదేశ్ అధికారికంగా చీఫ్ సెక్రటరీ హోదాలో అబద్ధాలు చెప్తున్నారు అంటే సెస్లు ఏమంటుందంటే 100% వాళ్ళకే వచ్చేస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ వీళ్ళు కొత్త సెస్లు వేయాల్సి వస్తుంది. వీళ్ళకేం ఆదాయం పోయింది కాబట్టి ఇద్దరు ఆ పక్క వాయిస్తే మొత్తం పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. అంటే మీరు ఇచ్చే జిఎస్టీలో మార్పులు మరింత పెరగడానికి ఉపయోగపడతా ఉందా, తగ్గడానికి ఉపయోగపడదు? కాబట్టి జిఎస్టీలో ఎందుకు పెట్రోల్ ఉత్పత్తులు తీసుకురారు? ఇది నిత్యావసర వస్తువు కదా. కాబట్టి ఇట్లాంటివి కీలకమైన అంశాలు తీసుకురావాలి తప్ప మిగతా సాధారణ ఇప్పుడు కార్లు వాటికి తగ్గాయి, ₹1,00,000 తగ్గాయి, అంత అది కూడా మంచిదే, పరిశ్రమల ఉత్పత్తికి దారి తీస్తుంది. బట్ ప్రజలందరూ ఉపయోగపడే విధంగా జిఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తే హేతుబద్ధంగా ఉంటుంది. అయితే ఇడ్లీ దోశ మీద ఏటి మీద బాగా క్రిటికల్గా కామెంట్స్ వస్తున్నాయి కదా, పొరాటా మీద వేయకుండా. అంతే, పొరాటా వాళ్ళు బీహార్ అవన్నీ బాగా ఉంటారు కాబట్టి బహుశా ఎన్నికలు అనేవి పరిస్థితులు ఉన్నాయి. అందులో ఏ ఐటమ్స్ తీసుకొస్తున్నారు, ఎట్లా లాభాలు వస్తాయనేది ఇంపార్టెంట్. కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వం ఇంకొంచెం బాగుంటే అందరూ హర్షించేవాళ్ళు. లేకపోతే బీజేపీ లేదు మేము తెచ్చామనుకునే తప్ప రాష్ట్రాల ఆదాయం పెరగాలి, కేంద్రం ఆదాయం పెరగాలి. కేవలం మాకు మాత్రం అయితే మీ దృష్టికి వచ్చే ఉంటుంది. కానీ ఈ సంస్కరణల మీద రాష్ట్ర ప్రభుత్వాలంతా తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. కానీ పైకి మాత్రం సంస్కరణలు స్వాగతిస్తున్నట్లు అవన్నీ చెబుతున్నారు. ఇంకోవైపు ఏమో ఆదా చేయాలి డబ్బులు అని చెప్పి నిన్న చంద్రబాబు గారు మొన్న అధికారుల మీటింగుల్లో వాటిల్లో ఈ ఆదాయం తగ్గుద్దని చెప్పినప్పుడు వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వచ్చినాయి, ఎట్లా ఆదా చేయాలనే దాని మీద. అంటే జిఎస్టీ వల్ల రాష్ట్రాలేమో లోపల భయపడుతున్నాయి, బయటకు వచ్చి పైకి మాత్రం అబ్బో స్వాగతిస్తున్నాము, బోళ్ళు ప్రయోజనం రైతులు ప్రజలకేం చెబుతున్నారు. మరి అది ప్రజలకి నిజంగా మేలు జరిగితే మంచిదే. కానీ ఆల్రెడీ కొన్ని ఆయా కంపెనీల వస్తువులకి ధరలు పెంచేసి రెడీగా ఉన్నారని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మీరేమంటారు రాంభూపాల్ గారు? సార్, ఒకటి సార్, ఇప్పుడు ధరలు తగ్గడం కదా సార్, ఆల్రెడీ పెంచిన ధరల్లో కొంత వాటాను తగ్గించడం. జిఎస్టీలో ఏదో కొత్తగా ధరలు తగ్గించి ప్రజలకు మేలు చేయడం కాదు, గతంలో పెంచారు. ఈ మాత్రం తగ్గించినందుకన్నా కాదు ఈ మాత్రం తగ్గించినందుకన్నా సంతోషపడాలి, అంతవరకు హర్షించవచ్చుగా. సంతోషపడతాను, ఎందుకంటే ఏ మేరకు ఉపశమనం జరిగినా ఆ మేరకు సమయం సరిపోదు కాబట్టి నేను ఉదాహరణ చెప్పలేను. లీడర్ సినిమాలో కొల్లపూడి మారుతిరావు గారు ఒక అద్భుతమైన ఒక డైలాగ్ ఉంది సార్, అది సదా గుర్తుపెట్టుకునే డైలాగ్. ఎందుకంటే వీళ్ళు మొత్తం పేదలకుండే అన్నింటినీ లాగేసుకుంటారు, చివరికి ఉచిత అన్న పథకం అని పెట్టే లోపు పేదలు అవన్నీ మర్చిపోతారని భ్రమలో ఉంటారని. అది నిజం, అన్నింటినీ లాగేసుకుంటారు, తర్వాత ఏదో ఒక పథకం అనౌన్స్ చేస్తారు. ఈ రోజు జిఎస్టీ 40,000 కోట్లు తగ్గుతుందని కేంద్రం చెప్తుంది, 8,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి తగ్గుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా బాధపడుతూ చెప్తున్నాడు. మరి ఇంత భారం తగ్గిందంటే ఇంత భారాన్ని ఇంతవరకు ప్రజలు మోసినారు. ఈ ప్రజల భారాన్ని మోసి గత 2017 నుంచి ఇప్పటి వరకు ప్రజల మీద ఇంత భారం మోస్తారు, మరి ఇప్పుడే తగ్గిస్తామంటున్నారు. తగ్గించిన దాంట్లో నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఏ అంశానికి ఎంత మొత్తం తగ్గింది స్పష్టంగా ప్రకటించగలరా ముఖ్యమంత్రి గారు? మేము సిపిఎం గా మొదటి నుంచి డిమాండ్ చేస్తాం, తగ్గుతుంది అంటున్నారు, ఏ విషయంలో తగ్గుతుందో స్పష్టం చేయండి. ఇడ్లీకి తగ్గుతుందా, దోశకి తగ్గుతుందా, ఆయిల్ తగ్గుతుందా, ఏది తగ్గుతాయి? కార్లు లేదా ఆటోమొబైల్ సంబంధించిన కొన్ని వాహనాల గురించి, కొన్ని పరికరాల గురించి చెప్తున్నారు తప్ప అత్యధిక మంది ప్రజలు వినియోగించే సరుకులు ఏ సరుకు ఎంత ధర తగ్గుతుంది? ఈరోజు సంఘం డైరీ, విజయ్ డైరీ ₹5 మేము తగ్గించుకుంటామని వాళ్ళు స్పష్టంగా ప్రకటించారు, స్వాగతించారు. అట్లాంటిది అట్లనే ఇతర కంపెనీలు కానీ లేదా ప్రభుత్వం కానీ ఎందుకని మీరు సూటిగా ఏ సరుకుల ధరలు తగ్గుతున్నాయి చెప్పాలి. అట్లా చెప్పకపోతే మీ వాయిస్ కట్ అవుతుంది, సంఖ్యలు కానీ వాస్తవానికి చూసేటప్పటికి ఆచరణలో అవి ప్రజలకు అందుతాయా లేదా అని అనుమానం. చాలా ప్రయోగం చేసినాం, ప్రజల మీద భారం తగ్గించాలని, ఇది అమలుగా కాదోమో అని అనుమానం ఆర్థిక మంత్రి గారికి ఉంది.
కాబట్టి దాన్ని అమలు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలా. ఆ ప్రభుత్వాలు మొత్తం ప్రకటించాలా ఏ సరుకుకి ఎంత ధర దొరుకుతుంది. అదేవిధంగా జిఎస్టీ భారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మేరకు నష్టపోతాయి, కానీ నిర్వహణ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. అన్ని సంక్షేమ పథకాలు కానీ కార్యక్రమాలు కానీ మేజర్ గా మొత్తం 3లో 2వ వంతు భాగం ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడుతుంటాయి, కానీ ఆదాయం తగ్గిపోతుంది. మరి ఈ ఆదాయాన్ని ఎట్లా భర్తీ చేసుకోవాలా? ఆదాయాన్ని భర్తీ చేసుకోవడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు కొత్త విధానం కనిపెడుతున్నట్టు. రోజు స్కీమ్ మీరు చూసింటారు, రూరల్ లో అర్బన్ పథకాలంట. రూరల్ ఏరియా మొత్తం మేజర్ పంచాయతీ అంటే కాదు, మీరు ఆల్రెడీ కాదు, మీరు గమనించారో లేదో రాంభూపాల్ గారు, మీరు మొన్న గమనించారో లేదో, నేనైతే జాగ్రత్తగా అట్లా వాళ్ళకి మద్దతు ఇచ్చే పత్రికల్లో చదివిన విషయం ఏంటంటే, వైద్య రంగానికి సంబంధించి 20,000 కోట్ల బడ్జెట్ ఉంది, దాంట్లో 30% తగ్గించవచ్చు అని చెప్తున్నారు. ఆయన తగ్గించాలని కూడా సలహా ఇచ్చారు ఆ శాఖ వాళ్ళకి. ఇక విద్యకు సంబంధించి గతంలో నాడు నేడు కింద ప్రభుత్వం ఖర్చు పెట్టేదంతా ఇక నుంచి ఆయా ఏజెన్సీలు విరాళాల మీద ఆధారపడతామని చెప్పి సెక్రటరీ గారు చెప్పారట. సో ఇవన్నీ ఆటోమేటిక్గా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో జరిగినవన్నీ కూడా ఇప్పుడు కొంత తగ్గించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. విద్యా వైద్యకి అసలే ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనుకుంటే ఇంకా కోత పెట్టే అవకాశం కనపడతా ఉంది. అంతే కదా, కంప్లీట్ అయిందండి మీ కామెంట్? ఒక్క మాట సార్, ఇప్పుడు ఈ రోజు చూడండి, గనుల రాయల్టీని ఓ ప్రైవేట్ కంపెనీకి టెండర్ అయ్యింది. అది ఏకపక్షమైన టెండర్. ఈరోజు గనుల రాయల్టీ మీద పన్నులు పెంచడం అంటే, గనుల రాయల్టీ పెరగడం అంటే ఆటోమేటిక్ గా సహజ వనరులన్నింటినీ పెద్ద పెద్ద కంపెనీలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉండే మరి సాధారణమైన రాష్ట్రం అభివృద్ధి ఎట్లా జరుగుతుందో తెలియదు. అందుకని మొత్తం ప్రైవేటీకరించడం, మొత్తాన్ని ఒకవైపు ప్రజల మీద భారాలు వేయడం, రెండో వైపు 8,000 కోట్ల రూపాయల జిఎస్టీ తగ్గుదలను మాత్రం పెద్ద ఎత్తున ఉత్సవం లాగా జరపాలని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. రైట్, ఓకే.